చైర్మన్ గారికి వెంకటేశ్వర స్వామి, ఒకరు రామానుజరారే ధర్మారెడ్డి గారు. చైర్మన్ గారికి వెంకటేశ్వర స్వామి, ఒకరు రామానుజరారే ధర్మారెడ్డి గారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఈ మహాపాపాన్ని, ఈ దారుణాన్ని చూశారు కదండి. మరొకసారి ఈ మాటలు వినండి. చైర్మన్ గారికి వెంకటేశ్వర స్వామి, ఒకరు రామానుజరారే ధర్మారెడ్డి గారు. ఇద్దరు బాగా అరేంజ్మెంట్ చేసి ఉన్నారు. ఇంకా వైభవంగా అదేవిధంగా సనాతన ధర్మం బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు తిరుమల దేవస్థానం. విన్నారు కదండి హిందువులారా, కలియుగ వైకుంఠం, భూలోక వైకుంఠమైనటువంటి మన పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఈ కాషాయ ముసుగులో ఉన్నటువంటి ఈ గుంట నక్కలు ఆ వెంకటేశ్వర స్వామిని కరుణాకర్ రెడ్డితో పోలుస్తున్నారు. రామానుజాచార్యుల వారిని ధర్మారెడ్డితో పోలుస్తున్నారు. ఈ కాషాయ ముసుగులో ఉన్నటువంటి గుంట నక్కలు పవిత్రమైన తిరుమల క్షేత్రంలో కాషాయ ముసుగులో ఉన్నటువంటి స్వామీజీలు అందరినీ కూర్చుని పెట్టి టిటిడి వారు ఒక ధార్మిక సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ధార్మిక సదస్సు కార్యక్రమం అనే దానికన్నా అది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమం అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆ కార్యక్రమంలో జరిగిందంతా కూడా భజన, చెక్క భజన. గుడి మెట్ల దగ్గర ఉండే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ధార్మిక సదస్సులో కూర్చుని పెట్టి ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడిచ్చారు టిటిడి వారు. హిందువులారా, మళ్ళీ ఓటేస్తారా వీళ్ళకి? ఈసారి వెంకటేశ్వర స్వామిని కూడా ఉంచరు. కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడు అనే విషయం అందరికీ తెలిసింది. ఇది బహిరంగ రహస్యమే. అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మీరు వెంకటేశ్వర స్వామితో పోలుస్తారా? ఇంకా ధర్మారెడ్డి గారు, ఆయన అయితే నుదిటిన బొట్టు కూడా పెట్టేవాడు కాదు. మరి ఫేస్బుక్ లో ట్రెండ్ అయితే చిన్న బొట్టు పెట్టారు. ఆయన్నేమో రామానుజాచార్యుల వారు అంటున్నారు. ఈ రోజు వైష్ణవులంతా ఎక్కడికి పోయినారు? మీ రామానుజాచార్యుల్ని ధర్మారెడ్డితో పోల్చాడు ఈ యొక్క జీయరు. రేపు గాని మనం వైసీపీ పార్టీకి ఓటేస్తే తిరుమల అనేది ఉండదు హిందువులారా. ఈ రోజు ఇలాంటి పరిస్థితులు జరగడానికి కారణం ఎవరంటే తిరుపతి ప్రజలే. ఆ కరుణాకర్ రెడ్డి గారిని ఓట్లేసి గెలిపించింది తిరుపతి ప్రజలే. ఈ రోజు తిరుపతి క్షేత్రాన్ని నాశనం చేయడానికి ప్రధాన కారకులు ఎవరంటే తిరుపతి ఓటర్లే. మీరు ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఆలోచించకుండా ఓటేసి ఒక నాస్తికుడిని తిరుపతి ఎమ్మెల్యేగా చేస్తే ఏమవుతుందంటే తిరుపతి క్షేత్రం నాశనం అవుతుంది. తిరుపతి క్షేత్రం అంటేనే గోవిందరాజస్వామి గుడి. ఆ గోవిందరాజస్వామి విమాన గోపురం పైన 32 దేవతామూర్తుల విగ్రహాలని ధ్వంసం చేసిన ఘనత ఈ తిరుపతి ఎమ్మెల్యేదే. ఆ విమాన గోపురానికే బోడిగుండు కొట్టించారు. ఇప్పటికైనా తిరుమల తిరుపతి క్షేత్రంలో ఉన్నటువంటి హిందువులారా, కళ్ళు తెరవండి. కులం చూసి పార్టీలను చూసి కాదు ఓట్లు వేయాల్సిందే. ఆ వెంకటేశ్వర స్వామి కోసమైనా ఈసారి ఓట్లు వేయండి. క్షేత్రం బాగుంటేనే మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి. ఈ క్షేత్రం ఉంది కాబట్టే దీని ఆధారంగా మనం అందరం కూడా బ్రతకుతున్నాం అనే విషయాన్ని మరవకండి. ఈ మాటలు మాట్లాడినటువంటి జియరు యావత్తు హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ అనేది చెప్పాలి. లేదంటే హిందువులందరూ కూడా ఈ జియర్ కి తగిన బుద్ధి చెప్తారనేసి హెచ్చరిస్తున్నాము. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. జై హిందుస్థాన్ పార్టీ.